హాయ్ ఎవ్రీవన్. నేను మీ పవన్ని. మైత్రి మూవీ మేకర్స్, గోపీచంద్ మల్లేని, తమన్. సో ఈ కాంబినేషన్లో ఏంటి తెలుగు మూవీ అనుకుంటున్నారా? కాదు. రవితేజ హీరోగా బాలీవుడ్లో ఒక గ్రాండ్ లాంచ్ చేద్దాం అనుకున్నారు. బాలీవుడ్లో మూవీ తీద్దాం అనుకున్నారు ఈ కాంబినేషన్లో. కానీ ఎందుకో కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ మూవీ ఆగిపోయింది. కట్ చేస్తే అట్ ద సేమ్ టైం అదే టైంలో సన్నీ డియోల్ చాలా రోజుల తర్వాత గదర్ 2 అనే మూవీ ద్వారా మంచి హిట్ అనేది సాధించాడు. సో ఒక యాక్షన్ మూవీ ద్వారా ఒక హిట్ సంపాదించాడు. సో సన్నీ డియోల్ మైండ్ సెట్ కూడా చేంజ్ అయింది. సో ఎటువంటి సినిమాలు తన నుంచి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తనకు అర్థమైంది. సో రవితేజ అనుకున్న ఈ మూవీ ఆగిపోయినా ఇదే కాంబినేషన్లో ఎలాగైనా సరే బాలీవుడ్లో మూవీ తీయాలని సన్నీ డియోల్ దగ్గర రీచ్ అయ్యారు. సో సన్నీ డియోల్ కూడా ఈ మూవీ మొత్తం స్టోరీ మొత్తం టేకింగ్ మొత్తం విని కంపల్సరీగా ఈ మూవీ అనేది ఓకే అని చెప్పాడు. సో ఆ మూవీ అనేది చాలా ఫాస్ట్గా షూట్ అయిపోయింది అండ్ బడ్జెట్ కూడా అనుకున్న దానికంటే ఎక్కువైంది. సో 150 crores బడ్జెట్ తోటి సినిమాని చాలా ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేశారు. సో ఈ మూవీ April 10th రిలీజ్ కావడానికి రెడీగా ఉంది. సో రవితేజ ఈ మూవీ మిస్ అయిన కొంచెం మనకు బాధగా ఉన్నా, బట్ మన తెలుగు వాళ్ళు, మన టాలీవుడ్ వాళ్ళు ఒక ప్రొడక్షన్ హౌస్ కానీ లేదా ఒక డైరెక్టర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద క్యాస్ట్ ఎక్సెప్ట్ హీరో సన్నీ డియోల్ అండ్ విలన్ రణదీప్ హుడా, వీళ్ళు తప్ప ఆల్మోస్ట్ క్యాస్ట్ అండ్ క్రూ మన టాలీవుడ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది మనం కొంచెం గర్వంగా చెప్పుకోవచ్చు. సో ఈ మూవీ అయితే రిలీజ్కి రెడీగా ఉంది. April 10th రోజు రిలీజ్. ట్రైలర్ రిలీజ్ చేశారు ఈ మధ్య. సో ట్రైలర్ చూస్తే నిజంగా ఒక గోపీచంద్ మల్లేని సినిమా గురించి మనకు తెలుసు, మన తెలుగు వాళ్ళకి తెలుసు. సో ఒక పేదవాళ్ళు ఉండే ఒక మత్స్యకార కాలనీని రాచి రంపాన్ని పెట్టే ఒక రాక్షసుడు, చట్టం కానీ పోలీసులు కానీ లేదంటే ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ ఎవరు ఏం చేయలేరు తన్ని. సో వాళ్ళ అతని అడుగుజాడలో వాడు మొత్తం నడుస్తారు. సో ఇటువంటి వాళ్ళకి అడ్డుపడిపోయిన హీరో. ఇది స్టోరీ చూస్తే ట్రైలర్ చూస్తే, కానీ ట్రైలర్ ఓకే, స్టోరీ మన తెలుగు వాళ్ళకైతే చాలా కామన్ స్టోరీ ఇది. అండ్ అఫ్ కోర్స్ రవితేజకైతే ఇంకా కామన్. విక్రమార్కుడు ఇటువంటి సినిమాలు ఇదే పందాలు ఉన్నాయి. సో అందుకే నేనేమంటానంటే మేబీ రవితేజ మిస్ అయింది సినిమా. నిజంగా రవితేజ చేస్తుంటే మన తెలుగులో మాత్రం, టాలీవుడ్లో మాత్రం అంత ఎఫెక్ట్ అనిపించేది కాదు. ఎందుకంటే ఇటువంటి మూవీస్ చాలా వచ్చినాయి. కానీ బాలీవుడ్లో మాత్రం ఇది ఊర మాస్ ఫెస్టివల్ అని చెప్పాలి. మాస్ ఫీస్టే భయ. బాలీవుడ్ వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగా నచ్చచ్చు. నచ్చడానికైతే 98% అవకాశం అయితే ఉంది. సన్నీ డియోల్ మాస్ యాక్షన్. ఇంతకుముందు కూడా ఎర్లీ డేస్లో తను చాలా మాస్ మూవీస్ చేశారు. తర్వాత కొంచెం ట్రాక్ మారాడు. బట్ గదర్ 2తో మళ్ళీ తనలో ఉన్న మాస్ యాక్షన్ చూపించాడు. సో అదే పందాలో ఇంకా అంతకంటే బెటర్గా మాస్ యాక్షన్ సీన్స్ అండ్ మన గ్రావిటీని ఛాలెంజ్ చేసే సీన్స్ ఇవన్నీ మనకి కొత్త కాదు భయ. బట్ బాలీవుడ్ వాళ్ళకైతే పిచ్చెక్కిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో రవితేజ మిస్ అయినా కానీ మన తెలుగు బ్యాక్గ్రౌండ్తో ఆల్మోస్ట్ తెలుగు కాంబినేషన్లో తెలుగు ప్రొడక్షన్ హౌస్, తెలుగు డైరెక్టర్, తెలుగు మ్యూజిక్ డైరెక్టర్, తెలుగు క్యాస్ట్ వీళ్ళందరితోటి ఒక బాలీవుడ్ మూవీ రిలీజ్ అవుతుంది. అది హిట్ అయితే 150 crores బడ్జెట్. సో ఆ 150 crores అనేది 300 crores మీద కూడా కలెక్ట్ అవుతుంది. సో దాంట్లో డౌట్ లేదు, సినిమా బాగుంది అనిస్తే. ఎందుకంటే సన్నీ డియోల్ మార్కెట్ అటువంటిది. సో ఎనీవే ఈ మూవీ హిట్ కావాలి. రవితేజ మిస్ అయినా ఇది సన్నీకే కరెక్ట్ అని అనిపించింది నాకు. ఎందుకంటే రవితేజకి మూవీ చేస్తుంటే చాలా రెగ్యులర్ అయి ఉండేది. బట్ సన్నీ డియోల్కి పర్టికులర్గా నార్త్ వాళ్ళకి, బాలీవుడ్కి ఈ మూవీ ఒక సపరేట్ ఒక ఫీలింగ్ అయితే ఇస్తుంది అని నా నమ్మకం. సో ఈ మూవీ హిట్ కావాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. దిస్ ఈస్ పవన్ సైనింగ్ ఆఫ్. బాయ్.